హలో స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో పాలినామియల్స్ అనేటువంటి చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ చాప్టర్ ముఖ్యంగా సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్, మరియు మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ రాయబోయేటువంటి డిఎస్సి అభ్యర్థులకు కూడా ఉపయోగపడే విధంగా ఈ సినాప్సిస్ అన్నీ కూడా క్షుణ్ణంగా ఈ వీడియోలో వివరించబోతున్నాం. చూడండి, ఇక్కడ దీంట్లో జనరల్ ఫామ్ అని ఉంటుంది. దీన్నే డెఫినేషన్ అని కూడా అంట. పాలినామియల్కు పాలినామియల్ను జనరల్గా మనము పి ఆఫ్ ఎక్స్ అనేటువంటి నొటేషన్తో డిఫైన్ చేస్తాం. a0 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ a1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ప్లస్ a2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్, ప్లస్ ఇక్కడ an మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ an. ఇక్కడ వేర్ కండిషన్స్ కొన్ని అప్లై అవుతాయి. ఇక్కడ a0, a1, a2 అండ్ సో ఆన్, an మైనస్ 1, an ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్. దాన్ని ఇక్కడ రియల్ నెంబర్స్ అంటాం, ఆర్ రియల్ నెంబర్స్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే a0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ టర్మ్ ఉంటుంది a0. సో స్టార్టింగ్ కోఎఫిషియంట్స్, ఈ కోఎఫిషియంట్ ఫస్ట్ కోఎఫిషియంట్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని మనము పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జనరల్ ఫామ్, లేకుంటే డెఫినేషన్ ఆఫ్ ద పాలినామియల్. ఇంకొక కండిషన్, సో ఆల్సో ఇక్కడ n అనేటువంటిది ఏమవుతుంటే n ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటిజర్. నాన్ నెగిటివ్ ఇంటిజర్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇవి రెండు కూడా సో డిఎస్సి అభ్యర్థులకు కూడా అడుగుతూ ఉంటాడు కండిషన్స్ a0 గురించి, n గురించి. ఎందుకంటే నాన్ నెగిటివ్ అంటే సో మీనింగ్ 0 అవ్వచ్చు కానీ మైనస్ అవ్వకూడదు. సో మైనస్ కనుక ఉన్నట్లయితే పవర్స్లో దాన్ని పాలినామియల్గా చెప్పాం. ఇంకొకటి రేషనల్ నెంబర్స్ కూడా కాకుండా ఇంటీజర్సే ఉండాలి. ఇది డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్ ఈ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6, ఇది ఒక పాలినామియల్. అదేవిధంగా పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 6x పవర్ 4 ప్లస్ 7x క్యూబ్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 7. ఇక్కడ ఇది కూడా ఒక పాలినామియల్. ఇంకొకటి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సో ఎక్స్ ప్లస్ 6, ఇది కూడా ఒక పాలినామియల్. అండ్ ఫోర్త్ వన్ మీరు గమనించినట్లయితే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x మైనస్ 1. ఇది చూడండి, ఇది పాలినామియల్ కాదు, ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకంటే ఈ ఎక్స్ మైనస్ 1 అనేటువంటిది పైకి వెళ్తే -1 అవుతుంది కాబట్టి హోల్ పవర్ -1, నెగిటివ్ పవర్స్ ఉండకూడదు n అనేటువంటిది. సో అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. కాబట్టి పాలినామియల్ని ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్, ఈ పాలినామియల్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి మీకు వివరిస్తాను చూడండి. మీరు గమనించినట్లయితే టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, దీంట్లో రెండు రకాలు ఉంటాయి. డిపెండింగ్ అపాన్ టర్మ్స్ అండ్ డిపెండింగ్ అపాన్ డిగ్రీ.
డిగ్రీ కూడా వివరిస్తాను దీని తర్వాత చూడండి. సో ఇక్కడ దీంట్లో ఇది చెప్పబోయే ముందు మనము డిగ్రీ ఆఫ్ పాలినామియల్ గుర్తుపెట్టుకోండి. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే హైయెస్ట్ పవర్ in the given polynomial p of x is called degree of the polynomial. ఇది మనకు డెఫినేషన్. సో ఇక్కడ వచ్చేసి జనరల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x cube plus 4x square plus 7x ఈ విధంగా ఒక పాలినామియల్ ఉంది. దీనిలో హైయెస్ట్ పవర్ ఏముందంటే ఇక్కడ 3 ఉంది. కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే. సో అదేవిధంగా ఇంకొక పాలినామియల్ చూడండి. ఇక్కడ x ప్లస్ 5 ఇక్కడ హైయెస్ట్ పవర్ 1 కాబట్టి సో ఇక్కడ డిగ్రీ వచ్చేసి 1. సో అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. p of x is equal to 4. ఇక్కడ ఎటువంటి ఎక్స్ లేదు. మీకు అనుమానం రావచ్చు ఎక్స్ ఉంటేనే కదా డిగ్రీ చెప్పాల్సిందని. సో మీరు గమనించండి 4ను 4 into 1గా రాయొచ్చు. 1ను ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో x పవర్ 0గా రాయొచ్చు. సో ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. సో ఎక్స్ అంటే జనరల్ అది. సో ఏ నంబర్ పైన కూడా 0 కనుక ఎక్స్పోనెన్షియల్గా ఉన్నట్లయితే వాల్యూ మస్ట్ బి 1. సో 4 into x పవర్ 0. సో దిస్ ఇస్ ద పాలినామియల్ 4 into x పవర్ 0. ఇక్కడ హైయెస్ట్ పవర్ 0 కాబట్టి దేర్ఫోర్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనం డిగ్రీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలినామియల్స్లో వెళ్తున్నాను నేను. దీంట్లో టర్మ్స్ అండ్ డిగ్రీని బట్టి ఏ విధంగా చెప్తామో చూడండి. ఫస్ట్ అకార్డింగ్ టు ద టర్మ్స్ను బట్టి ఏ విధంగా చెప్పొచ్చు చూడండి. ఇక్కడ వన్ టర్మ్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే మోనామియల్ అంట. మోనామియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6x కావచ్చు, లేకుంటే 7/3y కావచ్చు, ఏదైనా కానీ. సో అదేవిధంగా 9 ఇవన్నీ కూడా సింగిల్ టర్మ్స్, వన్ టర్మ్ ఉంటాయి కాబట్టి వీటన్నిటి మనము మోనామియల్ అంటాం. రెండవది 2 టర్మ్స్ ఉన్నాయనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ బైనామియల్. బై అంటే 2 అని, బైనామియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా 6x square plus 2 2 టర్మ్స్ ఉన్నాయి, లేకుంటే x plus 6 2 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి 2 టర్మ్స్ ఉన్నటువంటి వాటిని ఏమంటాం మనం బైనామియల్ అంటాం. మూడవది 3 టర్మ్స్ ఉన్నప్పుడు దానికి పేరు ట్రైనామియల్ అంటాం. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ సో x square plus 5x plus 6 3 టర్మ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విధంగా చెప్పొచ్చు మనం x cube plus 6x plus 9. ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉంటే దాన్ని ఆ విధంగా మనం రాస్తాం. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ 3 ఇంకా 3 కాకుండా మోర్ దాన్ 3 2 ఆర్ మోర్ ఉన్నా కానీ, లేకుంటే మోర్ దాన్ 3 టర్మ్స్ దాన్ని మనము పాలినామియల్గా గుర్తిస్తాం. ఇప్పుడు మనము పాలినామియల్ డెఫినేషన్లో కూడా ఇంతకుముందు చెప్పాము. సో 2 ఆర్ మోర్ లేకుంటే 3 ఆర్ మోర్ కనుక ఉన్నట్లయితే వాటిని ఏమంటే మనం పాలినామియల్స్గా చెక్ చేస్తాం. నెక్స్ట్ అకార్డింగ్ టు డిపెండింగ్ అపాన్ డిగ్రీ
depending upon degree of the polynomial. So according to the degree of the polynomial. చూడండి ఇక్కడ ఫస్ట్ది, సో ఇఫ్ డిగ్రీ 1 ఉందనుకోండి, సో ఫస్ట్ డిగ్రీ 0 ఉందనుకోండి, ఫస్ట్ 0 రాదు, డిగ్రీ 0 ఉంటే దానికి నేమ్ ఏంటంటే కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్. A polynomial has degree 0, then it is called constant polynomial. For example, p of x is equal to k అంటాం జనరల్గా. దాని మీనింగ్ k అంటే k ఇంటూ x పవర్ 0, ఈ విధంగా రాస్తాం. అదేవిధంగా ఈసారి డిగ్రీ 1 ఉందనుకోండి, దాన్ని మనము లీనియర్ పాలినామియల్ అంటాం. లీనియర్ పాలినామియల్ degree 1 ఉంటే, సో ఏ polynomial has degree 1, then it is called linear polynomial. For example, p of x is equal to ax plus b లేదా 6x plus 7 నంబర్స్లో అయితే ఆ విధంగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది, ఒకవేళ డిగ్రీ 2 గనక ఏమాటైతే, సో దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈ విధంగా చెప్పొచ్చు. దీనికి జనరల్ ఫామ్ p of x is equal to ax square plus bx plus c. ద హైయెస్ట్ పవర్ వచ్చేసి 2 కాబట్టి ఈ విధంగా రాస్తాం. నాలుగోది, ఇఫ్ డిగ్రీ 3 కనుక ఉన్నట్లయితే దానికి పేరు క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్. సో దీనికి జనరల్ ఫామ్ p of x is equal to ax cube plus bx square plus cx plus d. వీటిని మనము గుర్తుపెట్టుకోవాలి. సో టర్మ్స్ను బట్టి ఇంతకుముందు కొన్ని మోనామియల్, బైనామియల్ అండ్ సో ట్రైనామియల్, సో మోర్ దాన్ నెక్స్ట్ స్టెప్ నుంచి పాలినామియల్ అని వస్తుంది. సో అదేవిధంగా డిగ్రీని బట్టి డిగ్రీ 0 అయితే కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. సో డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ డిగ్రీ 3 అయితే సో క్యూబిక్ పాలినామియల్ అంటాం. సో నెక్స్ట్ వీడియోలో మనము వీటి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కంటిన్యూషన్ చెప్తాను. కోఎఫిషియంట్స్ ఏ విధంగా ఉంటాయి, రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్ అండ్ సో పాలినామియల్స్ టైప్స్. ఓకేనా? థ్యాంక్ యూ.